వెల్కమ్ బ్యాక్ టు వర్గం. నేను మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను పాయా చేశానండి. చాలా బాగా వచ్చిందనమాట. ప్రెషర్ కుక్కర్లో చేశాను. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ అన్నాను కదా, మీరు ఎందులో చేసుకుంటే అందులో వేసేసుకొని ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇది మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది కూడా పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్, ఈ పేస్ట్ మంచిగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అండి. పచ్చిగా ఉండి వేస్తే మాత్రం కర్రీ అంతా పాడైపోద్ది అనమాట. చూసుకొని వేయించుకోండి. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అంతే కొంచెం మటన్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, స్పైసెస్ అన్నీ. ఇప్పుడు ఈ పాయా తెచ్చుకొని వేసేసుకొని మంచిగా ఈ మసాలాలని పాయాకు పట్టించేసేయాలి. అయితే ఈ పాయాని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను వినండి. ఫస్ట్ అయితే 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్నాక వాటర్లో, తర్వాత నిమ్మరసం, ఉప్పు, అంతే పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఉంచాక ఆ తర్వాత మంచిగా 2 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకుంటే మాత్రం పాయా స్మెల్ అనేది రాదండి. పాయా కాల్చుతాం కదా, ఈ స్మెల్ రాదు, నీసు వాసన కూడా రాదనమాట. చాలామంది ఇలా స్మెల్ వస్తుందని తినడానికి ఇష్టపడరు తలకాయ కర్రీని. ఇది ఒకసారి ఇలా టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగుండిద్ది అనమాట. స్మెల్ కూడా అసలు రాదు, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది మనం చేస్తాం కాబట్టి. ఎందుకు అంటే మనకి ఆ కాలుస్తారు కదా, సగం దానివల్లే స్మెల్ అనమాట. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, అస్సలు రాదు. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 8 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అయితే పెట్టేసుకోండి. నేనైతే 8 విజిల్కి నాకు కరెక్ట్ కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే సూప్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను వేడి కిచడీలోకి అయితే చేసుకున్నాను. మీకు పాయా ఎందులోకి ఎక్కువ ఇష్టంగా తినడానికి ఇష్టపడతారో కమెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ట్రై చేసాక కూడా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు చేయడం. అంతే, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.